నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వాస్తవానికి ఏదైనా ఒక స్క్రిప్ట్ కావచ్చు, లేదంటే ఒక వ్యూహం కావచ్చు, ఏదైనా బయట పడింది అంటే ఖచ్చితంగా ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం ఇది కాకుండా ప్లాన్ బి వర్కౌట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటాం. కానీ వైసీపీ నేతలు మాత్రం చాలా భిన్నంగా ఉంటారని చెప్పుకోవాలి. అయితే పేర్ని నానికి సంబంధించి నిన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఏంటి అంటే వ్యూహాత్మకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించి మీరు ఇలా తీసుకోండి అని చెప్పేసి ఏదైతే మనం చూసాం, జెడ్పీ చైర్మన్ ఎవరైతే ఉంటారో హారిక గారి వాహనం పైన దాడి జరిగిందని చెప్పి, ఆవిడపైన దాడి జరిగిందని చెప్పి, ఇలా మీరు చేయండి అని చెప్పి పేర్ని నాని ఒక ఫోన్ కాల్ మాట్లాడడం, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనా లేదంటే మనకు సజ్జల రామకృష్ణారెడ్డితో తెలియదు. సో ఒకసారి ఆ వీడియో మీరు చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్ ఇష్యూ, దాని స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్, పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొంచెం చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లేటర్ చెప్తే గానీ మనోళ్ళు. అయితే బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెర లేపుతున్నారు అనడానికి దీనికన్నా ఇంకా ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం గతంలో మనం చూసాం, పోసాని కృష్ణమురళి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేదా మిగతా వారందరూ ఎవరైతే వైసీపీ నుంచి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 111 ఎందుకు పెట్టాలి అంటే మనకు ఖచ్చితంగా దాంట్లో వీళ్ళు ముందే కూర్చొని వ్యూహం వేసుకొని ఎక్కడ ఎలా చేయాలి అనేది మనం చూస్తున్నాం. గతంలో కూడా మనం చూసుకుంటే శ్రీశైలం లడ్డూలో బొద్దింకని, అదేవిధంగా కనకదుర్గ అమ్మవారి విజయవాడకి సంబంధించినటువంటి లడ్డూలో మేకొచ్చిందని చెప్పి వీళ్ళు చేసినటువంటి యొక్క ఏదైతే వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. ఎందుకంటే తిరుమల లడ్డూకు సంబంధించి అది నెయ్యే కాదు అని తేల్చేసినటువంటి ఒక కోర్టుకు సంబంధించినటువంటి ఒక ఏవైతే వచ్చాయో అవి విన్న తర్వాత ఏదో ఒక రకంగా మనం దీన్ని తీసుకురావాలని చెప్పేసి అది శ్రీశైలం లడ్డూలో బొద్దింక అని చెప్పేసి, అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి సంబంధించిన లడ్డూలో మేకొచ్చిందని చెప్పైతే చాలా హల్చల్ అయితే చేశారు. అయితే ఇదంతా కూడా ఫేక్ వీడియోస్ అని చెప్పి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి బాగా తేల్చి చెప్పేసింది. అయితే ఇవే కాకుండా ఇప్పుడు ఇంత వ్యూహాత్మకంగా వీళ్ళు ఒక స్క్రిప్ట్ వేసి వ్యూహం పన్ని ఖచ్చితంగా రేపు దాడి ఎట్లా చేయాలి, రేపు సాక్షిలో ఏం రాతలు రాయాలి అనే వాటిపైన నిజంగా అక్కడ చీఫ్ ఎడిటోరియల్స్ ఎవరైనా ఉంటారో లేదో తెలియదు, కానీ వైసీపీ సంబంధించినటువంటి ఒక గూండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, వీళ్ళ చేతుల నుంచే వీళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే ఖచ్చితంగా ప్రచురిస్తారు అనడానికి ఖచ్చితంగా ఏదైతే పేర్ని నాని నోట్లోంచి మనం మాటలు వింటున్నామో అదే నిజంగా సాక్షి ఈరోజు హెడ్లైన్స్లో వేసి ముందు పేజీలో వేసిందంటే మనకు అర్థమైపోతుంది. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది అనేది స్పష్టంగా వైసీపీ తెలుసుకోకుండా అక్కడ నిరసన తెలియజేసినటువంటి ఒక ఏదైతే మనం చూసాం, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, నిరసన తెలియజేస్తే వైసీపీ మూకలు ఎవరో దాడి చేసిన దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ రుద్దడాన్ని మనం ఎలా చూడాలి. అదేవిధంగా చూసుకుంటే పొదిలికి సంబంధించినటువంటి టూర్లో జగన్మోహన్ రెడ్డి పొగాకు బేలని ఎలా తొక్కి నాశనం చేశాడు. నిన్న చూస్తే మనకి కావాలని ఒక స్క్రిప్ట్ ప్రకారం డ్రోన్ షాట్స్ లేకపోయి ఉంటే మనకు అర్థం అయ్యేది కూడా కాదు. కరెక్ట్గా జగన్ కాన్వాయ్ వస్తుంటే ఏదైతే బంగారుపాలెంకి సంబంధించినటువంటి ఒక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు, టీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి అక్కడ నార్మల్గా ఉండేటువంటి రైతుల దగ్గర నుంచి మామిడికాయలు బలవంతా లాక్కొని ఆ యొక్క ట్రాక్టర్ల నుంచి ఆ మామిడికాయలు కింద పడేయడం, దాన్ని ఇంకొక ట్రాక్టర్ తొక్కడం. అంటే కనీసం ఆ యొక్క మామిడి పళ్ళని స్కూల్ పిల్లలకో, వృద్ధులకో, లేదంటే ఇంకెవరికైనా సరే పంచాలి. కానీ ఎందుకు ఇలాంటి ఒక కుట్రలు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా సరే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే ఇలాంటివి ఏదైనా సరే దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ జరగాలనేటువంటి ప్రయత్నాలు మాత్రం మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 111 ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అనాల్సి వస్తుంది అంటే ఇలా ఆర్గనైజ్డ్గా కూర్చొని ఒక ప్లాన్ చేసి దీన్ని ఇలా చేద్దాం, రేపు ఈ యొక్క హారిక గారి పైన జరిగినటువంటి దాడి ఇది అని చెప్పేసి అని వాళ్ళు చేస్తూ వస్తున్నారు. వాస్తవం చెప్పుకోవాలి అంటే అక్కడ ఏం జరిగింది, గుడివాడకి సంబంధించి అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం చాలా ఖచ్చితంగా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అయితే ఏదైతే మనం చూసాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన తీస్తున్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి ఒక ప్రోగ్రామ్కి సరైన సక్సెస్ కాకపోవడంతో
ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏదో ఒకటి చేయాలనే దాని మీద ఈరోజు హారిక గారిని ముందు తీసుకొచ్చి పెట్టారు. వాస్తవానికి వైసీపీలో ఉండేటువంటి ఒక ఎంతోమంది పురుషులు ఉన్నా సరే మహిళల్ని ముందు పెట్టే ఆటలు ఆడుతూ వస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో మనకు తెలిసినటువంటిది. అయితే ఖచ్చితంగా కుట్రలు బయట పడ్డ తర్వాత కూడా దాన్ని అమలు చేయడం ఎలా చూడాలంటే మనకు ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి పూర్తిగా బరితెగింపు అని అర్థమవుతుంది. అయితే పేర్ని నాని మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వింటే, ఏదైతే మీరు ఖచ్చితంగా చూస్తే 100కి 100% వ్యూహాత్మకంగా సాక్షిలో ఎలాంటి రాతలు రాయాలి, ఎలాగా కూటమి ప్రభుత్వం బురద జల్లాలి, అదేవిధంగా ఎలాగ చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నెపం వేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటి అంటే మనకు ఖచ్చితంగా బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళు చేయబోతున్నారు. ఇప్పటిదాకా జరిగినవన్నీ కూడా అదే రకంగా జరుగుతున్నాయి. ఏదైతే సింగయ్యకి సంబంధించినటువంటి ఒక కారు కింద, జగన్ కారు కింద పడిన తర్వాత అదే రోజు జగన్ కావచ్చు, జగన్ డ్రైవర్ కావచ్చు, పక్కనే ఉండేటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేయాలి, కానీ అది చేయలేదు. అది కాకుండా తప్పుదో పట్టిస్తానికి సంబంధించి ఇంకొక కారు, దేవినేని అవినాష్ అనుచరుడు కారు, ఏదైతే టాటా సఫారీ 0001 అనేటువంటి ఒక కారు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం, అక్కడ ఈ వ్యక్తే తొక్కిచ్చాడు, కానీ క్యాన్వాయ్తో ఎటువంటి సంబంధం లేదు. కానీ క్లియర్ ఫుటేజ్ వచ్చిన తర్వాత, వీడియో వచ్చిన తర్వాత ఏదైతే ఇది ఏఐ అని చెప్పి ఫేక్ వీడియో అని చెప్పేసి ఆర్కే రోజా లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. కానీ ఫోరెన్సిక్ కూడా చాలా క్లారిటీగా ఇక్కడ ఎక్కడ కూడా మార్ఫింగ్ జరగలేదని చెప్పింది. ఇవే కాకుండా ఏదైతే మనకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక లాయర్లు ఎవరైతే ఉన్నారో 2 వారాలు గడువు కోరారు. ఎందుకంటే ఇంకా ఇలాంటి 6 వీడియోలు ఉన్నాయని చెప్పి వాటికి సంబంధించి చాలా క్లారిటీగా మీకు చూపిస్తామని చెప్పి చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ముందే పకడ్బందీగా ప్రణాళికల ద్వారా హైదరాబాద్లో వీకెండ్స్లో మీటింగ్ పెట్టుకొని ఈ వారాంతం కూటమి ప్రభుత్వం పైన ఏం చేయాలి, అదేవిధంగా చూసుకుంటే తిరుపతిలో మొన్న జరిగినటువంటి ఒక చర్చ ఏదైతే ఉందో అక్కడ కూడా కూటమి ప్రభుత్వం పైన కావచ్చు, లేకపోతే టీడీపీ కానీ జనసేన కానీ వ్యక్తిగతంగా వాళ్ళపైన ఎలాంటి దాడులు చేయొచ్చు, ఎలాంటి మానసిక దాడులు, అదే ఎలాంటి భౌతిక దాడులు చేయొచ్చు అనేటువంటి ఒక పక్కా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే పేర్ని నాని నిన్న చెప్పిన తర్వాత ఆ వీడియో బాగా వైరల్ అయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని వాళ్ళు ప్రచురిస్తున్నారంటే మనకు దీన్ని బరితెక్కింపు కాదా అని చెప్పైతే ఏపీ ప్రజలు అడుగుతున్నారు. సో అయినా సరే 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయిన తర్వాత ఇంకా ఇలాంటి పనులు చేస్తుంటే ఒకటి కూడా మిగలదా అని చెప్పి ఏపీ ప్రజలు అయితే అంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.